తులారాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రాశుల వారితో వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి శుక్రుడు అధిపతి అవటం వల్ల శుక్రుడు యొక్క రాశులైనటువంటి తుల వృషభ రాశుల వారు ఈ ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తానండి, కొద్దిగా కంటిన్యూ దెబ్బతిన్నాం, మళ్ళీ చెప్తాం, కంటిన్యూ చేస్తాలే, ఫస్ట్ నుంచి చెప్తా. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రాశుల వారితో వివాహం నిర్ణయం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా తులారాశి వారు రాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల చాలా వరకు ఈ రాశిలో జన్మించిన వారు సెలబ్రిటీ హోదా కలిగి ఉంటారు. అంటే చాలామంది ఈ రాశిలో జన్మించిన వారికి ఎవరో ఒకరు జీవిత ప్రారంభం నుంచి కూడా ఏదో విధంగా వివాహం కొరకు ప్రపోజల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలకి ఇటువంటి ఇబ్బందులు, అంటే ఇబ్బందులు అనుకోకూడదు కానీ ఒక విధంగా మేము వివాహం చేసుకుంటాం అన్నది ఇంచుమించుగా వీరికి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధంగా ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. కామన్గా వీళ్ళు తిరస్కరిస్తూనే ఉంటారు. సాధారణంగా వీళ్ళకి అటువంటి ఉద్దేశం ఉండదు కాబట్టి ఆ విధంగా ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు మీద పెద్దవారి యొక్క పరిరక్షణ ఉండడం మంచిది. చిన్నతనంతోనే తొందరగానే వీళ్ళకి వివాహం జరిగే యోగం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి శుక్రుడు అధిపతి, మరి సప్తమ రాశి మేషరాశి అవ్వటం వల్ల చాలా వరకు ఎర్లీ ఏజ్లోనే వివాహం జరిగే అవకాశం ఉంది. బట్ వివాహ విషయంలో ఈ రాశి వారికి ముఖ్యంగా తులారాశిలో జన్మించిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ధనుస్సు మీనరాశుల్లో జన్మించిన అబ్బాయిలతో వివాహం చేయడం అన్నది చాలా వరకు అనుకూలత కాదు. అంటే ముఖ్యంగా ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడికి గురువు శత్రుగ్రహం అవుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల గురువు యొక్క రాశులైనటువంటి మనకి ధనుస్సు మీనరాశులతో వివాహం అన్నది చాలా వరకు చేయకుండా ఉంటేనే మంచిది. అయితే మళ్ళా వృశ్చిక మేషరాశి వారు అంటే ఒకరికొకరికి సమసప్తక స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ తులారాశిలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారితోనూ మేషరాశి వారితో కూడా వివాహానికి అనుకూలంగా ఉంటుంది. సో ఓకే, వీళ్ళకి బాగా అనుకూలించేది మిథున రాశి నెంబర్ 1గా ఉంటుంది. అలాగే తులారాశి అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ తులారాశి, మిథున రాశి, కుంభరాశి వాయుతత్వ రాశులు అవ్వటం వలన వీళ్ళు ఎక్కువగా జీవితంలో తొందరగా సెటిల్ అవుతూ ఎక్కువగా ఒకే ఆలోచనలు, ఒకే అభిప్రాయాలు కలిగి ఉంటారు అన్నమాట. ఎక్కువగా ప్రస్తుతం అయితే మరి ఎక్కువగా ఈ మీడియా రంగంలోనూ అలాగే సాఫ్ట్వేర్ రంగంలోనూ తొందరగా ఈజీగా ధనం సంపాదించడం, ఎక్కువ ధనం సంపాదించే వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి పరస్పరం ఈ 3 రాశుల వారు అంటే మనకి ప్రస్తుతం మనం తులారాశి అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి మిథున రాశితో అయినా కుంభరాశితో అయినా వివాహం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మరి ఈ రాశి వారికి సింహరాశి బాధక రాశి అవుతుంది. అందువలన ఈ రాశి వారికి సింహరాశిలో జన్మించినటువంటి వారితో వివాహం కానీ అలాగే రవి సంబంధించిన నక్షత్రాలు మరి కృత్తిక, ఉత్తరాషాఢ అంటే రవి సంబంధించిన నక్షత్రాలు కూడా బాధక నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఆ నక్షత్ర వారితో కానీ సింహరాశితో వారు కానీ సింహలగ్నంతో వారు కానీ ఈ రాశి వారికి తులారాశి వారికి సాధ్యమైనంత వరకు వివాహం చేయకూడదు. అంటే చేయడం వల్ల ఇబ్బంది లేదు కానీ విపరీతమైనటువంటి ఆధిపత్యం ఈ రాశి వారి మీద చెలాయించడం వల్ల అసలే సున్నితంగా ఉన్నటువంటి ఈ రాశి వారు దాని మీద పెద్దగా
ఇంట్రెస్ట్ చూపరు, ఆ వివాహ బంధం పెద్ద సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉండదు. అయితే కుజుడు ఈ రాశి వారికి ఇబ్బంది పెడతాడు కాబట్టి కుజుడు రాశిలో ఉన్న, జన్మరాశిలో ఉన్న, అలాగే 2వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, సప్తమ అష్టమ స్థానాలు, అలాగే 12వ స్థానం, అంటే ఈ విధంగా ఈ రాశి వారికి కుజదోషం వర్తిస్తుంది. కాబట్టి మరి అలాగే రెండవ వారి జాతకంలో, అంటే అబ్బాయి అయితే అమ్మాయి జాతకంలో, అమ్మాయి అయితే అబ్బాయి జాతకంలో ఇటువంటి కుజదోషం ఉన్న వాళ్ళతో చేస్తేనే ఆ వివాహ సంబంధం అనుకూలిస్తుంది. అంటే ఇద్దరిలో కుజదోషం ఉందంటే ఇద్దరు కూడా దాన్ని సమానంగా ఎదుర్కొని ఏ విషయంలోనైనా పోరాడగలిగి రాజీ పడడం కానీ పోరాడడం కానీ జరుగుతుంటుంది. ఇందులో అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కుజదోషం ఇద్దరు జాతకాల్లో ఒకళ్ళు తట్టుకునే శక్తి ఇస్తూ ఉంటుంది. ఒకరి జాతకంలో కుజదోషం ఉండి ఒకరి జాతకంలో లేకపోతే ఒకరు బలహీన పడడం వల్ల వారు బాగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ తులారాశి వారికి కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న వాళ్ళతోనూ, కుజదోషం లేకపోతే కుజదోషం లేని వాళ్ళతోనూ. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. తులారాశి వారికి కుజదోషం ఉండి పరిష్కారం అవుతూ ఉంటుంది. ఏ గురుదృష్టి ఉండడం వల్ల, కొన్ని రాశుల్లో ఉంటే లేకపోవడం వల్ల ఉండి పరిహారం అవుతుంది. అలాగే అవతల వారికి కూడా ఉండి పరిహారం అయి చేసుకుంటే 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే తులారాశి వారు సాధ్యమైనంత వరకు మరి ఎర్లీ మ్యారేజ్ అయితేనే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల కొంతవరకు ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. సో ఏదేమైనా తులారాశి వారికి ఎక్కువగా మరి మంచి వివాహ సంబంధం సర్వసాధారణంగా వీటికి వివాహ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నప్పుడు కూడా వీళ్ళ యొక్క చాకచక్యంతోనో వీళ్ళ యొక్క నడవడిక వల్ల వీళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక ప్లస్ పాయింట్ వల్ల వివాహ జీవితం సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది. అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలో లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి. ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా, చంద్రుడిపై శని దృష్టి ఉన్నా వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు, మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో 1, 2 కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ
ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ, దోషం, నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రంకి పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బందికరమైంది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు, లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి, మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి, మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు, ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింపజేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ, చీర, జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక 3 అయితే చాలు, వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.